కుల విభజన అన్నటువంటిది కులాల మధ్యన దాన్ని ఏమంటారు కుల వివక్ష అనేటటువంటిది చాలా ఫేస్ చేసింది ఈ సమాజం దశాబ్దాల పాటు కాదు శతాబ్దాల పాటు. దాని నుంచి బయటపడటానికి గ్లోబలైజేషన్ బాగా ఉపయోగపడింది మన దేశానికి. ప్రపంచీకరణ తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు నువ్వు బీసీ అంటే తీసుకుంటాం, ఎస్సీ అంటే తీసుకుంటాం, ఎస్టీ అంటే తీసుకుంటాం, ఓబీసీ అంటే తీసుకుంటాం, లేకపోతే ఓన్లీ ఓసీ అయితేనే తీసుకుంటాం అని ఏమైనా చెప్తున్నాయా? లేదు. నీ ప్రతిభ ఆధారంగా అక్కడ ఉద్యోగాలు అందులో చక్కటి టాలెంట్ చూపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరిమణులు అనేక ఉద్యోగాలు సంపాదించారు, మైనారిటీలు అనేక ఉద్యోగాలు సంపాదించారు. అక్కడ కులం చూడట్లా, నీ ప్రతిభ చూస్తున్నారు. ఈ ఇంపాక్ట్ కారణంగా దేశంలో పట్టణ ప్రాంతాల్లో అయితే కుల వివక్ష మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది ఖచ్చితంగా, ఇంకా పోవాల్సింది చాలా ఉంది. పట్టణ ప్రాంతాల్లో చాలా మారిపోయింది. అయితే 80% రిజర్వేషన్లు ఇస్తాం, లేకపోతే అమ్మాయి ఎవరు మిస్ ఇండియాలో ఎస్సీలు ఉన్నారా, లేకపోతే ఇంకొకటి వ్యాపారంలో ఎట్లున్నారా, ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే అంబానీని మూసేస్తాం, అదానిని మూసేస్తాం, వాళ్ళని నాశనం చేసేస్తాం, వీళ్ళని నాశనం చేసేస్తామంటే మళ్ళీ ఆధునిక యుగాలకు తీసుకెళ్తాడనుకుంటా, పాతరాతి యుగానికి తీసుకెళ్తాడనుకుంటా. ఓవరాల్గా దేశాన్ని ముందుకు కాదు ప్రగతి పదం వైపు తీసుకెళ్తాలనుకుంటుంది. తను మళ్ళీ కులాల కురుక్షేత్రంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఇదే అత్యంత ప్రమాదకరం భారతదేశానికి భవిష్యత్తులో.